900 చేంజ్తో వచ్చింది. అసలు అనుకోలేదు అసలు అట్లా వస్తుందని చెప్పి, అస్సలు ఊహించలేదు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షయ్ బ్లాగ్స్ అన్న. ఇలా బుధవారం అన్న వెళ్ళినది 9 గంటలకు వెళ్ళినా. బుకింగ్ అయితే ఏం మోగుతలేవు. పోతున్నా ఆరంగడికి. అక్కడ కూడా బుకింగ్ మ్యాక్సిమం అయితే పోవాల్సిందే కదా, తప్పు. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి చూద్దాం ఏమైతే అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెట్రోల్ ఒప్పించుకోవాలి. 80 పెట్రోల్ ఒప్పించిన తర్వాత ఏంది అన్నది, అర్నింగ్ ఏందనేది మీకు మాత్రం లాస్ట్లో చెప్తాం, ఓకేనా? మీరు చెప్పాలన్నా ఇన్సెంటివ్ మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసింది మనవాడు, ఊబర్ వాడు. ఫ్రైడే నుంచి 5 ట్రిప్స్గా 250 ఎంత ఇస్తున్నాను నేను చెక్ 125 ఇస్తున్నాను. సారీ, ఎంత అమౌంట్ ఉంది అది మీకు స్క్రీన్ షాట్ పెడతా. అట్లా ఇన్సెంటివ్ ఇస్తానా కొద్దిగా హర్కత్ ఉంటుంది, కానీ మరీ ఆ చెప్పిన రూట్ అనే ఉండాలి ఆ టైంలో. అంటే ఆ ట్రాఫిక్కి ఇక్కడ సెట్ అవుతానా కాదు. అందుకనే చూద్దాం ఏమైతే అనేది. ప్రస్తుతానికి రేపటి నుంచి ఉంది ఇన్సెంటివ్. కాదు రేపటి నుంచి ఉంది, ఫ్రైడే నుంచి. రేపటి నుంచి కాదు, ఫ్రైడే నుంచి ఉంది అది, ఓకేనా? నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటానా. చెప్పినా కదా మార్నింగ్ వెళ్ళినా. ఇప్పుడు వచ్చేసిన దగ్గర 6:30 అవుతుంది. కాకపోతే 2-3 ఇన్సిడెంట్లు అయినాయి. ఇక అది ఇన్సిడెంట్ అంటే అర్నింగ్ అయితే బాగానే అయింది. అనుకోలేదు అసలు అంత అర్నింగ్ అవుతుంది అని. ఏదో 2000 అట్లా వేసుకొని వద్దాం అనుకున్నా, కానీ కొన్ని డిసిషన్ వల్ల మంచి ప్లస్ పాయింట్ అయింది. కాకపోతే మనకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఇక్కడికి, మన కిమ్స్ హాస్పిటల్ బేగంపేట. అక్కడ ఫస్ట్ బుకింగ్ అయిపోయిందన్న. దాని తర్వాత ఊబర్ నుంచి వచ్చింది. సరే అని స్క్రీన్ షాట్ పెడతా, 200 ఎంత వచ్చింది. దాని తర్వాత ఒక బుకింగ్ వచ్చింది మనకి. మన నియర్ బై ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది ఒకటి మన జల్పల్లి దగ్గర. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిన, క్యాన్సిల్ చేసిన. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తోవలా ఇక మళ్ళీ ఇంటికానే ఉండబోతుంది. దాన్ని ఏం చేసిన, క్యాన్సిల్ చేసిన. మళ్ళీ దాని తర్వాత ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది, యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత రెంటల్ బుకింగ్ వచ్చింది అన్న ఒకటి, 4 hours అనుకుంటా. అప్పటికి 11:30 ఎంత అవుతుంది, 1000-1200 ఎంత చూపిస్తుండే, మీకు స్క్రీన్ షాట్ పెడతా. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక అనుకున్నా చలో ఇక మధ్యాహ్నం 2-3 గంటల కన్నా ఎండ తిరిగే బదులు ఎక్కడన్నా ఒక దగ్గర నిమ్మలంగా ఉంటాం అనుకున్నా. అయితే లొకేషన్ అడిగిన ఎక్కడన్నా అంటే అస్లం కూడా ఏమో చెప్పినాను ఆయన. అస్లం కూడా ఏదో ఉంది సంథింగ్, అదే ఏరియా. 4 hours పోయినా. ఆయన అడిగే పోయినా, చలో ఏదో ఒకటి మనం దగ్గర ఉండైతే కొద్దిగా రెస్ట్ అయితే దొరుకుతుంది అనుకున్నా. దాని తర్వాత ఏమైంది, ఇట్లయితే కాదురా అని పోయిన లొకేషన్ దగ్గర పోయినా. 5 minutes అయిపోయింది వెయిట్ చేసిన. మళ్ళీ ఇంకా 5 minutes అయిపోయింది, 10 minutes అయిపోయింది. ఏదో మధ్యలో ఏదో కొడుతుంది మనసులో, అరే ఏదో కంఫర్ట్ కదా. మళ్ళీ అనిపిస్తుంది ఎందుకు తీసుకున్నా ఈ బుకింగ్ అని అనిపించింది. అదే ఏం ఆలోచించాలి, దాన్ని క్యాన్సిల్ చేసి పడేసిన. క్యాన్సిల్ చేయగానే నమ్ముతారో నమ్మరో, బేగంపేట్కి ఒక టర్నింగ్ అక్కడ ఏదా మన సీఎం క్యాంపస్ ఆఫీస్ నుంచి కొద్ది లోపట్టుకుంది. అక్కడ నుంచి బుకింగ్ వచ్చింది 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు 235-45 చూపించింది. సరే బాగానే ఉందని పికప్ చేసుకున్నాం ఓలా నుంచి. అది అయిపోయిందా, అది అయిపోగానే అదే అర్నింగ్ ఎక్కువైంది. అదే అంటే ఎక్కువ ఉంది కదా, అది ఏమంటారు మన రేట్ బాగానే ఉంది అనుకుని తీసుకున్నా. ఊబర్ ఆఫ్ చేసిన. అది అయిపోయిందా, అది అయిపోగానే పికప్ ఎక్కడ ఉండే మళ్ళీ వేరే చిన్న బుకింగ్ వచ్చిందన్న. ఏదో ఇక్కడ మన అప్సిగూడకు వచ్చింది. దాని అమౌంట్ ఎంత ఉండే, సంథింగ్ 300 ఎంతో చూపించింది. అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతా. అప్సిగూడలో దింపేసిన తర్వాత ఏం చేయాలి రానైనా అనుకున్నా. ఒక బుకింగ్ వచ్చింది నాకు అత్తాపూర్తి, మధ్యాహ్నం 1:30 అట్లయితుంది. ఇక సర్లే ఇక ఇంటికి వెళ్ళిపోదాం, ఇక మధ్యాహ్నం అవుతుంది కదా, కొద్దిగా ఇంటికి పోయి రెస్ట్ తీసుకుని మళ్ళీ వద్దామని ప్లాన్ చేసాం. అప్పటికి మనకి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చిందన్న. 900 చేంజ్తో వచ్చింది. అసలు అనుకోలేదు అసలు అట్లా వస్తుందని చెప్పి, అస్సలు ఊహించలేదు. 900 చూపించగానే తప్పకనే యాక్సెప్ట్ చేసిన. దానికన్నా ముందు ఒక పెద్ద బుకింగ్ వచ్చిందన్న, 500 అప్సైడ్ బుకింగ్ ఉంది కదా, అప్సైడ్ వచ్చినా కదా సికింద్రాబాద్ నుంచి అక్కడ. దానికి 500 ఎంత చేంజ్ చూపించింది. అది కూడా బుకింగ్ పెడతా. అది 500 15 కిలోమీటర్లకి ఎంత 500 ఇచ్చిండు. అది ఒక స్క్రీన్ షాట్ పెడతా. దాని తర్వాత అది క్యాన్సిల్ చేయగానే ఇది వచ్చింది మనకి ఎయిర్పోర్ట్ 900 చూపించింది. యాక్సెప్ట్ చేసిన. 900 రావడం ఏందన్న నాకు అర్థం కాలేదు. 28 కిలోమీటర్లు ఎంత, నాకైతే 30 కిలోమీటర్లు చూపించింది. మళ్ళీ దాని తర్వాత 27 కిలోమీటర్లు 900 చూపించింది. ఇది బాగుంది అనుకుని పికప్ చేసిన. డ్రాప్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత మంచిగా కొద్దిసేపు లంచ్ చేసిన.
లంచ్ చేసి పికప్కి 60 ఎంత ఉన్నాయి ఓలాలా. ఊబర్లో ఇంకా మొగడానికి టైం ఉండే, ఇంకా అసలు ఆన్ అయ్యలేదు ఊబర్. ఎందుకంటే ఒకటి డిసైడ్ అయిపోయినా, ఎయిర్పోర్ట్ నుంచి పోతే మనకు బుక్క ఏమేది అక్కడ మిలిగేది ఏం లేదని చెప్పి, మన ఇంటికి కూడా రాలే, ఇంటికి వస్తే మళ్ళీ ఒకటి అవుతుంది అని చెప్పి ఎయిర్పోర్ట్లోనే ఆపేసిన. హాఫ్ అన్ అవర్ ఆపేసిన తర్వాత తినేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళినా ఎక్కడి నుంచి, మన బ్యాక్ సైడ్ నుంచి. అప్పటికి బుకింగ్లు వస్తున్నాయి. ఎక్కడికి నాకు ఊబర్ నుంచి వచ్చింది, కాకపోతే 4 కిలోమీటర్స్ పికప్, 4 కిలోమీటర్ డ్రాపింగ్, 12 కిలోమీటర్ డ్రాపింగ్ ఏదో ఉండే. అంత లోపల పోయే లోపల కాదని చెప్పేసి దాన్ని పికప్ చేయలేదు. మళ్ళీ నాకు 2-3 బుకింగ్లు వచ్చినాయి ఓలా నుంచి. ఇక్కడ నిజాంపేట వచ్చింది, ట్రాఫిక్ మళ్ళీ ఎందుకు అని వస్తే అక్కడ పోలేదు. దాని తర్వాత నాకు వచ్చింది మన జల్పల్లి నుంచి బషీర్బాగ్, మన లో టైం ఉంది కదా అక్కడికి. ఎంత ఊబర్లో 400 చూపించింది, అవి కూడా స్క్రీన్ షాట్ పెడతాం. పికప్ చేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి చిన్న బుకింగ్ కొట్టినా, ఏదో కొట్టినా అప్సైడ్. మళ్ళీ దాని తర్వాత 2-3 చోట్ల పోయినా, ఇంకా నాకు ఇక్కడ అర్థం కాలేదు. మళ్ళీ దాని తర్వాత బంజారాహిల్స్లో డ్రాపింగ్ ఉండే, ఒకటి పికప్ వచ్చింది, అది 200 ఎంతో చూపించింది ఓలా నుంచి లోన్ టైం నుంచి. అది కూడా డ్రాప్ చేసిన తర్వాత అప్పటికి 2000 అయిపోయింది. 2000 చిల్లర అంటే మొత్తం టోటల్ కలిపి అంటున్నా, చాలా అయినా అనుకున్నా. అప్పటికే మనకి ఇక్కడ శివరాంపల్లిది బుకింగ్ వచ్చింది. అది హైలైట్ అయిందంటే నేను పికప్ చేసిన, ఇంకో బండి నెంబర్ వేరే ఉంది, నాదేమో నేను కాల్ చేస్తే మేడం పోతుంది. ఎట్లయితుందా అయినా పాసిబుల్ కాదు. ఆమె ఏమన్నది, ఓ పని చేయదు బాబు, నువ్వు క్యాన్సిల్ చేసేయి, నీకు 350 అమౌంట్ చూపిస్తుంది, 350 నీకు ఇచ్చేస్తా అని చెప్పి. సరే అని చెప్పి చదువు ఏదైనా మన మంచిగా అని చెప్పి కట్ చేసిన, డైరెక్ట్ ఇంటికి ఇచ్చి ఇచ్చేసిన. దగ్గర ఇలా అర్నింగ్ 3000. అక్కడ ఇంకో ట్రిప్ కొడితే నాకు 150 ఇన్సెంటివ్ వస్తుంది. దా ట్రిప్ గురించి నేను యాక్సెప్ట్ చేసిన యాక్చువల్లీ, కానీ ఉల్టా అయిపోయింది. అది ఏదైనా మనం మంచిగా అనుకోవాలి, కానీ అట్లా ఏమైంది 3200 ఇంత టోటల్ పెడతాను. ఎందుకంటే ప్లస్ ఈ 350 రూపాయలు కూడా కలపాలి. 2000 దీంట్లో, దాంట్లో ఒక 900 అనుకోండి, మొత్తం కలిసి 3150 రూపాయలు ఇంత అయింది. ఇవాళ అర్నింగ్ అయితే బాగానే అయింది. కాకపోతే ఏసీ మాత్రం కంటిన్యూ నడిచింది. ఇలా అదొకటి పక్కా పడింది. ఎక్కడ పడ్డదంటే 500 దగ్గర వేసిన, మళ్ళీ దాని తర్వాత ఎయిర్పోర్ట్కి 900 ఇచ్చిన కదా, ఆయన కూడా ఇచ్చిన, 2 నంబర్ పైన వేసేసిన. అదొకటి ఆడికి సరిపోయింది అర్నింగ్ అయితే. అది కాకపోతే చెప్తున్నా 900 ఇచ్చినట్టే నాకు అసలు ఏం అర్థం కాలేదు. దీన్ని బట్టి ఏం అర్థమైందంటే, దయచేసి పెళ్లిళ్ళ సీజన్ ఉంది ఇప్పుడు, మీరు ఎయిర్పోర్ట్లో మాత్రం టైంపాస్ చేయకండి 2-3 గంటలు. అయితే వీలైతే అక్కడ వస్తే ఊర్ల నుంచి వెళ్ళని రాండి, ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి. కానీ మీరు మాత్రం ఫంక్షన్ హాల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళిపోండి. కానీ ఎయిర్పోర్ట్లో వాడిచ్చే రేట్లకి మాత్రం అక్కడ 2-3 గంటలు మాత్రం వెయిట్ చేయకండి దయచేసి. నేనైతే డిసైడ్ అయిపోయినా, అక్కడ నంబర్ వస్తేనే అవి పోతా లేకుంటే లేదు, కానీ అనవసరంగా మాత్రం అక్కడ వెయిట్ చేయాలి. పోతే ఇంటికి పోతా, కానీ ఆ ఇచ్చే రేట్కి మళ్ళీ లోపల బయట ఆగాలి 2-3 గంటలు, మళ్ళీ లోపల పోయి గంట ఆగాలి, అవసరం లేదు. అది 4 గంటలు 5 గంటలు వెయిట్ చేసే బదులు అదేదో బయటకు వెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎయిర్పోర్ట్ అయితే ఓన్లీ నేనైతే డ్రాపింగ్కే పోతా, అది ఇంటికాడ ఉన్నా కాబట్టి దాని గురించి తప్ప ఇంకా ప్రిఫరెన్స్ ఇక. ఎయిర్పోర్ట్ బుకింగ్ 2 వచ్చినాయి, క్యాన్సిల్ చేసి. ఒకటి ఊబర్ నుంచి వచ్చింది 550 రూపీస్ చూపించింది. పికప్ చేసుకున్న తర్వాత ఈ ఓలా వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసిన. ఎందుకంటే మళ్ళీ పోవాలి, మళ్ళీ డ్రాప్ చేయాలి, మళ్ళీ 10-15 కిలోమీటర్ నేను మళ్ళీ రిటర్న్ రావాలి. ఎందుకని క్యాలిక్యులేషన్ చేస్తే నాకు ఎట్లాగో అంతే పడుతుంది. కాకపోతే ఈ ఓలా ఇన్సెంటివ్ వస్తుంది అనుకున్నా, కాకపోతే ఇన్సెంటివ్ రాలేదు. కాకపోతే దాని బదులు 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది అంతే. ఇది అలాగే అర్నింగ్. కాకపోతే ఉందన్న మధ్యాహ్నం పూట చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. మధ్యాహ్నం పూట మీకు మాత్రం నేను చెప్పవలసిన గైడెన్స్ ఏంటంటే ఓలా ఆన్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఒక 5-6 బుకింగ్ తర్వాత రేట్లు మంచి వస్తున్నాయి కదా. దాంట్లో నేను అబ్జర్వ్ చేసిన, ఒక 5-6 బుకింగ్లు అయిపోయింది అనుకో, ఒక 4 బుకింగ్లు 3 బుకింగ్లు అయిపోయిన తర్వాత సర్చ్లో బుకింగ్ ఇస్తున్నాడు. ఓకేనా, చూసుకోండి, రేట్ బట్టి డిసైడ్ కాండి. 20 రూపాయలు లెక్క ఉంటేనే క్యాలిక్యులేషన్ తీసుకోండి, పికప్ చేసుకోండి, లేకుంటే తీసుకోకండి, వేస్ట్, అది వదిలేయండి. కానీ ఎత్తి మాత్రం క్యాన్సిల్ చేయకండి. ఇలా ర్యాపిడ్ అయితే ఆన్ చేయాలి. నేనైతే చేసిన, బుకింగ్ వచ్చినాయి, ఇది క్యాన్సిల్ చేసి అంటే పికప్ చేసుకోకుండా ఈ ఓలానే కంటిన్యూ చేసిన. ఇప్పుడు అంత అర్థం కాకపోతే 900 రాకపోతే 500 రాకపోతే అంత అర్థం కాకపోయేదేమో, మేబీ ఇంకా కష్టపడుతున్నాయేమో. సరే చూద్దాం. ఇవాళైతే బాగానే అయిందన్న. ఓవరాల్గా ఎన్ని కిలోమీటర్లు దిగిందంటే 170 కిలోమీటర్ ఎంత తిరిగిందన్న. ఎందుకంటే నిన్న కూడా దాంట్లో యాడ్ ఉంది. ఓకేనా, ప్లీజ్ నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా పెళ్లి సీజన్ ఉంది, కొద్దిగా బండిని మధ్యాహ్నం పూట అబ్జర్వ్ చేయండి, 2-3 సార్లు అర్థం చేస్తే మీకే అర్థమైపోతుందన్న.
ఎందుకంటే నాకైతే ఇలా సర్చ్ బుకింగ్ అయితే వచ్చినాయి, రాలేమని కాదు, నాకు వచ్చినాయని మీకు వస్తాయని అట్లా అని కాదన్నా, ఎప్పటికి ఒకలాగా ఉండదు చెప్తున్నా. అదే ఏమో మధ్యాహ్నం పూట కొద్దిగా వర్తబుల్ అనిపించింది నాకైతే, ఎందుకంటే బండ్లు ఎక్కువ లేవు, మళ్ళీ ఇవాళ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయో ఉన్నాం ఏందో. సరేనా, చూద్దాం రేపు ఏమవుతుంది అనేది. ఇవాళైతే వెళ్ళింది, రేపు ఏమవుతుంది అని చెప్పి. ఓకేనా.